పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శక్తిహీనం చేయాలని దేశంలో చాలా రాజకీయ శక్తులు, కార్పొరేట్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ ప్రయత్నాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన హోంమంత్రి అమిత్ షా చేయని ప్రయత్నం అంటూ లేదు. గవర్నర్ల వ్యవస్థను, అధికార పోలీసు వ్యవస్థలను, న్యాయ వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేశారు. అయితే ఈ కలకత్తా కాళీ దుర్గామాత రోజురోజుకి ఎన్నికలకు బలపడుతూనే ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బెంగాల్లోని అన్ని వర్గాల ప్రజలు ఆమెను అభిమానిస్తున్నారు. ప్రతి ఎన్నికకు ఆమె సీట్ల సంఖ్య పెంచుతూ వస్తున్నారు. అవి అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా ఇదే పరిస్థితి. ఇది బీజేపీకి, కాంగ్రెస్కు, వామపక్షాలకు కూడా కొరుకుడు పడటం లేదు. ఇండియా కూటమిలో ఆమె ఉన్నారా లేదా అనే స్పష్టత లేకుండానే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె అద్భుత విజయాలను సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 18 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. 2014లో టీఎంసీకి ఉన్న మొత్తం 34 సీట్ల నుంచి 22 సీట్లకు 2019లో పడిపోయింది. 18 బీజేపీకి పోయాయి. ఒడిశాలో బీజేడీని దెబ్బతీసినట్లే పశ్చిమ బెంగాల్లో మమతను దెబ్బతీయవచ్చని మోడీ, షా కలలు కన్నారు. అయితే 2024 ఎన్నికల్లో మమతకు 29 సీట్లు, బీజేపీకి 12 సీట్లు, కాంగ్రెస్కు 1 సీటు దక్కాయి. వామపక్షాలకు నిరాశే మిగిలింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతం ఏకలా చలో మమతకు స్ఫూర్తినిచ్చింది. ఆమె ఘన విజయం సాధించింది. మోడీ, షాలకు సింహస్వప్నంగా తయారైంది. జాతీయ మీడియాలో ఎంతగా విషప్రచారం చేసినా బెంగాల్ ప్రజలు దీదీని విశ్వసిస్తున్నారు. ఆమెను బెంగాలీ అస్మితకు సంకేతంగా భావిస్తున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ వివాహం కాలేదు కాబట్టి వారసులు లేరు. మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి. అయితే తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తన రాజకీయ వారసుడిగా ఆమె తీర్చిదిద్దుతున్నారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలను తమ వైపుకు తిప్పుకుంటే అభిషేక్ బెనర్జీ సంస్థాగత కార్యకలాపాలు అన్ని చక్కబెడుతూ వచ్చారు. 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు చిట్ ఫండ్ కుంభకోణం, టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణాలు, మహిళలకు రక్షణ లేదన్న ఆరోపణలు ఎన్నో మమత ఎదుర్కొన్నారు. వాటన్నిటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. యూపీలో ఫైజాబాద్, అయోధ్యలోనూ, పక్కనే ఉన్న సీతాపూర్లోనూ బీజేపీ ఓడిపోయినట్లే సందేశ్ ఖలీలో బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర ఓటమి పాలయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. 2094 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో 200 సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 77 సీట్లు మాత్రమే గెలుపొందారు. ఢిల్లీ నుంచి ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్న బీజేపీ నాయకులకు బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ 18 సీట్ల నుంచి 6 సీట్లకు పడిపోయింది. 2023లో ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ మమత బెంగాల్ ప్రజలు జేజేలు పలికారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలన్న విస్తరణ వాదంతో బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. దీనికి అనేక రాష్ట్రాల్లో ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. బెంగాలీలు ఎప్పుడు హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది నాయకులను చులకనగా చూస్తారు. హిందీ భాషను చిత్కరిస్తూ బెంగాలీ భాష గొప్పతనాన్ని కీర్తిస్తారు. ఇది నిజమా కాదా అన్న అంశం మీద మనం తీర్పు చెప్పలేము. కానీ స్థానిక ప్రజల ఆశయాలు అర్థం చేసుకోకుండా పిడుక్కి బియ్యానికి ఒకే రకం మంత్రం జపిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని బీజేపీ నాయకత్వం క్రమంగా గుర్తించాల్సి ఉంది.